ఒక అడవిలో గజేంద్రుడు అనే పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలమైనదే కాని ఎప్పుడూ బాధగా ఉండేది. పక్షులకు రెక్కలున్నాయి, అవి ఆకాశంలో ఎగురుతాయి. నాకు రెక్కల్లేవే, నేనెప్పుడూ నీలమీదే నడవాలి అని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు అది అడవిలోని ఋషిని కలిసింది. స్వామీ, నాకు రెక్కలు కావాలి, నేను కూడా ఎగరాలనుంది అని అడిగింది. ఋషి నవ్వుతూ చెప్పాడు, నీకు రెక్కలు రావుగాని నీ మనసు శుభ్రమైతే నీ జీవితమే రెక్కలు వచ్చినట్టే అవుతుంది అని. ఏనుగు అది అర్థం కాకుండా వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు అడవిలో పెద్ద వరద వచ్చింది. చిన్న జంతువులు చెట్లపై ఇరుక్కొని భయపడుతున్నాయి. అప్పుడే గజేంద్రుడు ముందుకొచ్చాడు. తన పెద్ద శరీరంతో నీటిలోకి దిగిపోయి చిన్న జంతువులలు తనమీద కూర్చోబెట్టి ఒక్కొక్కరినీ సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. అందరూ ఆనందంగా కేకలు వేశారు. ఈ ఏనుగు రెక్కల్లేకపోయినా మనకందరికీ దేవుడిలా కాపాడింది అని. అప్పుడే గజేంద్రుడికి ఋషిమాటలు గుర్తొచ్చాయి. మంచి మనసే నిజమైన రెక్కలు అని అర్థమైంది. అప్పటినుంచి అది బాధపడలేదు. తన మంచితనమే తనకు రెక్కలని తెలుసుకుంది.